నమస్కారం. ద ఫ్లూయెన్సీ డ్రైవ్కు స్వాగతం. ఇవాళ నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి నార్సిసిస్టిక్ బౌండరీస్ అనే టాపిక్ మీద వీడియో చేయబోతున్నా. అంటే అహంకారపూరితమైన మనస్తత్వం ఉండేవాళ్ళతో కానీ, విషపూరితమైన మనస్తత్వం ఉండేవాళ్ళతో కానీ మనం ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు మనం లిమిట్ని మెయింటైన్ చేయొచ్చు అనేటువంటి విషయం పైన అన్నమాట. మానసిక రుగ్మతలే కాదు, మామూలు స్ట్రెస్ కానీ లేదా సాధారణ జీవితంలో మనం శాంతియుతంగా ఉండాలన్నా కూడా మీరు ఏ మేధావిని అడిగినా, ఒక సైకియాట్రిస్ట్ని కానీ, సైకాలజిస్ట్ని కానీ, థెరపిస్ట్ని కానీ, లేదా మామూలు అనుభవంతో చెప్పేటువంటి మేధావులను అడిగినా కూడా సరిహద్దులు పాటించడం అంత ఉత్తమమైన పద్ధతి ఏమీ లేదంటారనమాట. వాస్తవంలో సరిహద్దులు అనేటువంటి మాట ఇది మీకు కొత్త అనిపించవచ్చు, కానీ మనం అందరం కొన్ని లిమిట్స్లోనే ప్రవర్తిస్తాం అన్నమాట. రోజు మనం ఎంతమందితోనో డీల్ చేస్తూ ఉంటాం, అందరితో ఒకే విధంగా మనం ఉండం. ఉదాహరణకు, మనం బంధువులు లేదా స్నేహితులతో కలిసినప్పుడు మనం ఎంజాయ్ చేయాలని చెప్పి జోకులు వేస్తూ ఉంటాం. ఆ జోకులు వేసినప్పుడు ఎదుటి వాళ్ళు రకరకాలుగా స్పందించవచ్చు. మొదటి కేటగిరీ ఏమిటంటే, మనం చెప్పిన దానికి లేదా అన్నదానికి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి, వాళ్ళు కూడా నవ్వుతూ ఆ జోక్ని ఎంజాయ్ చేస్తూ చుట్టుపక్కల ఉండే వాళ్ళను కూడా నవ్వేటట్టు చేస్తారు. రెండవ కేటగిరీ ఏంటంటే, మనం జోక్ వేసిన వెంటనే వాళ్ళు స్పందించరు, కొంచెం ముభావనగా ఉంటారు. అంటే మనకు అర్థమైపోతుంది వీళ్ళకి అదంతా నచ్చలేదని. మూడవ కేటగిరీ, కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తపరుస్తారు. అక్కడి నుంచి రుసరుసలాడుతూ వెళ్ళిపోతారు, లేదా వాళ్ళ అసంతృప్తికి కారణాన్ని మన ముందు కూడా వ్యక్తపరుస్తారు. ఇంకా కొంతమంది అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా పక్క రోజు కూడా నీకు వాట్సాప్లో మెసేజ్లు పెడతారు, చాట్ చేస్తారు. నువ్వు ఈ విధంగా నన్ను బాధ పెట్టావు, అట్లా అనాల్సింది కాదు, అదే జోకు నీ పైన వేస్తే నువ్వు ఎట్ట తీసుకుంటావని దాన్ని పొడిగిస్తారనమాట. కొన్ని సందర్భాల్లో అయితే ఆ సంబంధాలే కట్ అవుతాయి. ఇటువంటివి ఎన్నో మనం రోజు చూస్తుంటాం. అయితే అటువంటి వ్యక్తులతో తిరిగి మనం వ్యవహరించేటప్పుడు, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం జాగ్రత్త పడతాం అన్నమాట. అంటే కనీసం సున్నితమైన మనస్తత్వం ఉండేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అరే, ఈ వ్యక్తితో అయితే ఇంతవరకు వెళ్ళొచ్చు, ఈయనని మనం ఒక స్థాయి మించి అనకూడదు, ఆమె పర్వాలేదు చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు అని మనకు మనం కొన్ని లిమిట్స్ని ఏర్పరచుకుంటాం అన్నమాట. ఆ లిమిట్స్నే సరిహద్దులు అంటారు. మనం రోజు డీల్ చేసే వాళ్ళతో కూడా తమ్ముడితో ఉన్నట్టు చెల్లెలతో ఉన్నాం, అక్కతో మాట్లాడినట్టు అన్నతో మాట్లాడు, అమ్మతో ఒక రకంగా మాట్లాడతాం, నాన్నతో ఒక రకంగా మాట్లాడతాం. ఇక ఆఫీసులో అయితే బాస్తో ఒక రకంగా మాట్లాడతాం, కలీగ్స్తో ఒక రకంగా ఉంటాం, అటెండర్తో ఒక రకంగా మాట్లాడతాం. అంటే తెలియకుండా మనం సరిహద్దులు అనేవి పాటిస్తాం అన్నమాట. ఆ పేరు వాడంగానే మనకు ఒక లిమిట్స్ అనేవి మన మైండ్లో ఉంటాయి. దే ఆర్ లైక్ అన్రిటన్ లాస్. అయితే ఇందులో సమస్య ఏముందండి, మనం ఆ సరిహద్దుల్ని పాటిస్తే సరిపోతుంది కదా అని మీరు అనొచ్చు. అదంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే మనం మనుషులం, మనకు ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. అనేక సందర్భాల్లో మనం ఈ సరిహద్దుల్ని క్రాస్ చేస్తాం. మనం చెప్పిన ఎదుటి వాళ్ళు క్రాస్ చేయొచ్చు. అయితే సామాన్య పరిస్థితుల్లో ఇటువంటివి జరిగినప్పుడు తిరిగి మనం అది ఆ పొరపాటుని సరిదిద్దుకోవడం, మనల్ని సమర్థించుకోవడం, ఏదో వివరణ ఇవ్వడం, ఏదో ఒకటి చేస్తాం అన్నమాట. మనం ఒక్కోసారి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పడం, లేదా అరే ఈ పని చేయకుండా ఉంటే బాగుండని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది.
ఎదుటి వాళ్ళు కూడా అదే రకంగా నేను ఈ విధంగా అని ఉండాల్సింది కాదు, ఆ పని చేసి ఉండాల్సింది కాదు అని అనుకునేదానికి ఆస్కారం ఉంది. అదే ఒక నార్సిసిస్ట్ విషయంలో ఏ జరిగినా కూడా, అదే ఒక నార్సిసిస్ట్ విషయంలో ఏది జరిగినా కూడా అది తిరుగులేనటువంటిది అన్నమాట. మామూలుగా మనం కొన్ని పొరపాట్లు చేస్తాం, మనం మనుషులం కాబట్టి. నార్సిసిస్టులు మాత్రం పర్పస్ఫుల్గా ఎదుటి మనిషిని తగ్గించాలని, గాయపరచాలని ప్రవర్తిస్తారు. సో నేను నిర్దిష్టంగా ఇవి చేయండి అని చెప్పలేను, కానీ నాకు అర్థమైంది ఏంటంటే చాలా వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏది చేయకూడదో మాత్రం తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు ఈ మధ్య చాలా పాపులర్ అయినటువంటిది ఒకటి ఉందన్నమాట. దీన్ని జేడ్ అంటారు. అంటే మనం సరిహద్దులు దాటినప్పుడు, మనం స్పందించేటప్పుడు ప్రధానంగా కొన్ని రకాలుగా రియాక్ట్ అవుతాం. ఆ రియాక్ట్ అయ్యే వాటి యొక్క మొదటి అక్షరాలని తీసుకొని ఈ జేడ్ అనేది ఒక యాక్రోనిమ్ని చేయడం జరిగిందనమాట, ఒక సంక్షిప్త నామం. ఒక వ్యక్తి మనల్ని అన్నప్పుడు మనం ఈ నాలుగుట్లో ఏదో విధంగా మనం స్పందిస్తాం అన్నమాట. ఈ విషయం మీకు వివరంగా అర్థమయ్యేదానికి మరొక ఉదాహరణ చెప్తాను. ఒక మధ్యతరగతి వ్యక్తి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయాలని, టిఫిన్ తినాలని టేబుల్ దగ్గర కూర్చున్నాడు అనుకోండి. భార్య ఆ రోజు తను చేసినటువంటి ఏదో ఒక వంటకం తెచ్చి టేబుల్ మీద పెడుతుంది. ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, ఉప్మా కావచ్చు. అప్పుడు ఆ వ్యక్తి ఒక మంచి కామెంట్ చేసినా, ఏమి చేయకుండా ఉన్నా మామూలుగా జరిగిపోతుంది. ఒకవేళ ఒక చిన్న నెగటివ్ కామెంట్ చేశాడు అనుకోండి, ఇవాళ ఉప్మా చాలా ఎక్కువ ఉడికింది, బాగాలేదని, ఈ భార్య మనం అనుకున్న 4 రకాలుగా స్పందించేదానికి ఛాన్స్ ఉంది. మొదటిది, వెంటనే జస్టిఫై చేసుకొని ప్రయత్నిస్తారు. ప్రతి మనిషికి ఉండేటువంటి సర్వసాధారణమైన లక్షణం. ఎవరన్నా మన గురించి ఏమాత్రం అంటున్నారన్నా కూడా మనం సమర్థించుకొని ప్రయత్నిస్తాం. లేదండి, ఇవాళ కరెంటు సరిగ్గా లేదు, లేదా గ్యాస్ అయిపోయింది, నేను సిలిండర్ మార్చాల్సి వచ్చింది, పిల్లలు పక్క గొడవ చేస్తూ ఉన్నారు, ఏదో విధమైనటువంటి జస్టిఫికేషన్ మనం ఇస్తాం. ఇదే జేడ్లో మొదటి అక్షరం, జస్టిఫై. అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి దాన్ని పెద్దగా పొడిగించకుండా వదిలేసాడు అనుకోండి, అంత తాగిపోతుంది. లేదు భర్త, లేదు ఈ మధ్యకాలంలో నువ్వు చాలాసార్లు ఈ విధంగా చేస్తున్నావు, ఈ వారంలో ఇది 2వ సారి 3వసారి అన్నాడు అనుకోండి, ఆమె సంజాషివను మొదలు పెడుతుంది. అది వాదనగా మారుతుంది, ఆర్గ్యుమెంట్గా మారుతుంది. ఎందుకంటే ఆ విధంగా అంటున్నారు, మనం కూడా మెచ్చుకున్నారు మీరు, ఇది ఎన్నో రోజుల తర్వాత జరిగింది, ఎవరికైనా జరుగుతుందని తను డిఫెండ్ చేసుకొని మొదలు పెడుతుంది. రెండవది ఆర్గ్యుమెంట్ అన్నమాట, వాదన. సో ఆర్గ్యూ కాబట్టి జేలో 2వ అక్షరం ఏ, 2వ అక్షరంలో మొదటి ఆల్ఫబెట్ ఏ మనకు వచ్చేసింది. ఇక 3వది డిఫెన్స్, మనల్ని మనం రక్షించుకోవడం. వాస్తవంలో చెప్పాలంటే మొదటి 2 కూడా జే కానీ ఏ కానీ డిఫెన్స్లో ఒక భాగాలే. ప్రతి మనిషికి తన యొక్క ఉనికిని, తన యొక్క అహంని రక్షించుకోవాలనేది సహజంగా ఉంటుంది. సో మనం ఈ వాదన మరీ పెరిగినప్పుడు ఏం చేస్తామంటే ఇంకొంచెం ఎక్కువగా మనం డిఫెండ్ చేసుకొని ట్రై చేస్తాం. మరి ఈ ఉదాహరణలో అయితే ఆ లేడీ, లేదండి ఇది నాకు చాలా టెన్షన్ అయిపోతుంది, మీరు చాలా తరచుగా ఈ విధంగా అంటున్నారు, నాకు ఏదన్నా చేయాలంటేనే భయం వేస్తుంది, నాకు అసలు చాలా బాధ కలుగుతుంది అని కొన్ని సందర్భాల్లో ఆ బాధను వ్యక్తపరచడం, ఏడవడం కూడా జరుగుతుంది. సరే, ఇది డిఫెన్స్ అన్నమాట. డి. ఇక లాస్ట్లో ఈ
అంటే ఇదే క్రమంలో మనుషులు స్పందిస్తారని కాదు, బహుశా జేడ్ అనేది ఒక విలువైన రాయి కాబట్టి మనం చాలా సందర్భాలు ఆ పేరును వాడతాం కాబట్టి వాళ్ళు ఆ యాక్రోనిమ్ని పెట్టుండొచ్చు. అంతేగాని మొదట సమర్థించుకోవడం, తర్వాత ఆర్గ్యూ చేయడం, తర్వాత డిఫెన్స్ అనేటువంటి క్రమమే ఉండదు. సరే, చివరి అక్షరం ఎక్స్ప్లెయిన్, వివరించడం, ఇది కూడా మనం సహజంగా చేసేదే. ఇప్పుడు ఆ గృహిణి చూడండి, మీరు పోయినసారి తెచ్చిన రవ్వకి దీనికి మార్పు ఉంది, మార్కెట్లో ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు, ఒకే రకం బ్రాండ్ తెచ్చినా కూడా దాంట్లో మార్పులు ఉంటాయి. పైపెచ్చు ఇవాళ పిల్లలు ఏదో పిక్నిక్ వెళ్ళాలని వాళ్ళు హడావుడిలో ఉండడం వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేదని ఏదో విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో మొత్తానికి మనకి ఈ 4 అక్షరాలు వచ్చేసాయి అన్నమాట, జేడ్. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే, మామూలు జీవితంలో కూడా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఈ 4లో ఏది మనం అటెంప్ట్ చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదని. అంటే నిజంగా మనం పీస్ఫుల్గా ఉండాలంటే ఎదుటి వ్యక్తి ఏదో అన్నప్పుడు దాన్ని లైట్గా తీసుకొని పక్కకి వెళ్ళిపోవడం మేలని చెప్తారు. ఇది సామాన్య పరిస్థితుల్లో. కాకపోతే సాధారణ పరిస్థితుల్లో ఏమవుతుందంటే, మనం ఏదో ఇంతకుముందు చెప్పినట్టు మనం దాన్ని రిగ్రెట్ అవ్వడం, అరే నేను ఇంతగా అని ఉండాల్సింది కాదు, ఆయన ఏదో ఆఫీస్ స్ట్రెస్లోనో వ్యాపారం యొక్క స్ట్రెస్లోనో ఉండి ఆ విధంగా అన్నారు అని ఆ వ్యక్తి అనడం, లేదా తిరిగి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు నేను చేయకుండా ఉంటే బాగుండని అనుకోవడం, ఇది జరుగుతుందన్నమాట. ఉభయులు కూడా అటువంటి పరిస్థితిని అవాయిడ్ చేయాలని ప్రయత్నించేదానికి ఒక ఛాన్స్ ఉంది. మామూలు పరిస్థితుల్లో ఏమిటంటే, ఇటువంటివి జరిగినప్పుడు ఉభయులు కాస్త మార్పు చేర్పులు చేసుకొని ఆ పరిస్థితిని సరిదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ నార్సిసిస్ట్ విషయంలో అట్ట కాదు. మనం ఏది ప్రయత్నించినా సమర్థించాలని కానీ వాదించాలని కానీ మరింత కోరుకోపోతాం అన్నమాట. మన అహం మరీ దెబ్బతింటుంది, మనకు చాలా బాధ కలుగుతుంది. అందువల్ల ఏమాత్రం ఈ 4ని మనం ప్రయత్నించకూడదు. ఉదాహరణకు ఒక నార్సిసిస్టిక్ భర్త అదే కామెంట్ చేశాడు అనుకోండి, ఉప్మా చాలా ఉడికిందని. అప్పుడు ఆ భార్య ఇంతకుముందు చెప్పినట్టే వివరణ ఇచ్చిందనుకోండి, నార్సిసిస్ట్ స్పందించే తీరే వేరేగా ఉంటుంది. ఒకవైపు తప్పు చేస్తావు, నీకు బుద్ధి లేదు, నీకు పొగరెక్కువ, సమర్థించుకుంటావు అని అనే ఛాన్స్ ఉందన్నమాట. అక్కడి నుంచి ఆవిడ కానీ వాదించడం మొదలు పెడితే, నోరు మూసుకో, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు చేసింది అసలు ఆహారమేనా, కుక్కలు కోళ్ళైనా దీన్ని తినగలవా అని మరింత తీవ్రత పెంచుతాడు. ఇక ఆ తీవ్రతని తట్టుకోలేక ఒకవేళ ఆ లేడీ కంటతడి పెట్టుకుందనుకోండి, మీరు నన్ను చాలా బాధ పెడుతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ విధంగా నేను చేయలేనని. మామూలు వ్యక్తి అయితే ఆ సంభాషణ ఆపేస్తాడు, కాస్త బాధపడతాడు. నార్సిసిస్ట్ అట్ట కాదు, సడన్గా రివర్స్ అయిపోతాడు అన్నమాట. తన విక్టిమ్ లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. తను బాధితుడు అన్నట్టు, ఇదేంది, ఇది బాధపడేది నేను, ఇన్ని సంవత్సరాలైతే పెళ్ళై ఒక్క రోజన్నా నేను స్థిమితంగా ఒక రుచికరమైన భోజనం తిన్నానా, నా జీవితాన్ని నాశనం చేశాను, పైపెచ్చు నువ్వు ఏడవడం ఏంది, నేను ఏడవాలి అంటాడు. అంటే పరిస్థితులన్నీ ఒకటే, మామూలు వాళ్ళ విషయంలో అటు ఇటు జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. నార్సిసిస్ట్ విషయంలో అన్నీ రాంబాణాలే, వాటికి తిరుగు ఉండదు. సో మనం ఏం చేయాలంటే, ఒక నిర్దిష్టమైనటువంటి బౌండరీస్ మెయింటైన్ చేయాలన్నమాట. మరి మీరు చెప్పొచ్చు, చాలా బాగుందండి, అవేదో చెప్పండి మేము పాటిస్తామని. ఇది చాలా కష్టమైన విషయం అన్నమాట. ఒక నార్సిసిస్ట్ ఉన్నట్టు ఇంకోడు ఉండడు, ఒక బాధితుడో బాధితురాలో ఉన్నట్టు ఇంకొకరు ఉండరు.
అసలు ఇద్దరిని మనం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తులు ఒక సందర్భంలో స్పందించినట్టు ఇంకో సందర్భంలో స్పందించకపోవచ్చు. అందుకని మీ యొక్క పరిస్థితి అనేది ప్రత్యేకమైందనమాట. మీరు ఎంతో శ్రద్ధగా సూక్ష్మంగా దాన్ని అబ్జర్వ్ చేసి, ఒకవేళ మీకే అది అంతగా అర్థం కాకపోతే మీ శ్రేయోభిలాషులు, స్నేహితులు లేదా ప్రొఫెషనల్స్ సహాయం తీసుకొని ఆ సరిహద్దుల్ని ఏర్పరచుకోవాలి. ఆ సరిహద్దు కూడా ఎక్కడ ఉందంటే మనం ఇక్కడే ఉండడం మేలు. అన్నిటికన్నా ప్రధానమైంది, మనం ఈ వ్యక్తి మారుతాడు, నేను సరిగ్గా సంజాయిస్తే, సరిగ్గా వివరిస్తే తనలో మార్పు వస్తుంది, ఏ రోజుకైనా మార్పు రాకుండా ఉంటుందా అనేటువంటిది ఈ బాధితులు వాళ్ళ మనసు నుంచి తీసేయాలి. నార్సిసిస్ట్ అనేవాడు మారడు. తను మారుతాడు కదా అని మనం ఈ జేడ్లో ఉండేటువంటి ఈ నాలుగుట్లో ఏదో ఒకటి లేదా అన్నీ ప్రయత్నించి ప్రతిసారి ఇంకా మానసిక క్షోభకు గురయ్యేటువంటి ఆస్కారం ఉంది. అందువల్ల ఇటువంటి ఏవి మనం ప్రయత్నం చేయకూడదు. ఆ సంభాషణ ప్రారంభించక ముందే మనం ఈ ట్రబుల్ రాబోతుంది అనేది గమనించాలి. ఒకవేళ ప్రారంభం అయినా కూడా మనం మనసుకి తీసుకోకూడదు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఫిజికల్ బౌండరీస్ కాదు, భౌతికమైనవి కాదు, మన అంతరాత్మకి సంబంధించినవి అనమాట. దే ఆర్ బౌండరీస్ ఫర్ యువర్ సోల్. నా వ్యక్తి ముందే ఉండొచ్చు, కానీ లోపలే హద్దు పెట్టేసుకోండి. ఇతను నన్ను అటాక్ చేయబోతున్నాడు, అయినా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ట్రాప్లో పడను అనేటువంటిది మీరు గట్టిగా అనుకోవాలన్నమాట. సరే, ఏ విధంగా మనం ఈ బౌండరీస్ని ఆచరిస్తే బాగుంటుంది అనే దాని మీద ఇంకొక వీడియో చేస్తాను. ఇంతవరకు నేను వివరించినటువంటి టాపిక్ మీకు నచ్చి ఉంటుందనుకుంటాను. అవసరమైన వాళ్ళు కొందరు ఆ దిశలో కొంచెం ఆలోచించండి, ప్రయత్నం అనేది ప్రారంభించండి. కొంతవరకైనా ఉపశమనం మీకు లభిస్తుంది. అంటే నార్సిసిస్ట్ని పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది నెంబర్ 1, నో డౌట్. కానీ మన జీవితంలో అనేక సందర్భాల్లో మనం ఇంట్లో లైఫ్ పార్ట్నర్తో కానీ, లేదా మనకు ఇంట్లో లైఫ్ పార్ట్నర్తో కానీ, ఆఫీస్లో బాస్తో కానీ, కలీగ్స్తో కానీ మనకు ఎన్నో అనివార్యమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటప్పుడు మనం తప్పనిసరిగా ఈ సరిహద్దుల్ని పాటించాలి. సో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియో నేను ఈ బౌండరీస్ని ఏ విధంగా మనం ఆచరించాలి అంటే ఒకసారి ఎస్టాబ్లిష్ చేసేసిన తర్వాతనే దాని మీద నేను చేస్తాను. సో ముందు మీరు అవి జాగ్రత్తగా గమనించండి. ఏ సున్నితమైనటువంటి టాపిక్ మనం టచ్ చేసినప్పుడు ఈ విషయం ఇంతగా ఫ్లేర్ అప్ అవుతుంది అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. కొందరు రంగు విషయంలో చాలా విపరీతంగా స్పందిస్తారు. కొందరు ఎత్తు గురించి అన్నప్పుడు ఒక విధంగా రియాక్ట్ అవుతారు. కొందరు అందం గురించి మాట్లాడినప్పుడు చాలా తీవ్రంగా స్పందిస్తారు. ఇంకా రకరకాలు అన్నమాట. తెలివితేటలు, ఉద్యోగం, కులం, మతం, గతం అంటే పాస్ట్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ను మనం తాకినప్పుడల్లా సమస్య వస్తుంది. ఇటువంటి వాటిని జాగ్రత్తగా గమనించి మీరు ముందు మీ సరిహద్దుల్ని ఏర్పరచుకోండి. అవి ఏ విధంగా మనం ఆచరించాలి, పాటించాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. చాలా రోజుల తర్వాత ఇవాళ వీడియో చేస్తున్నాము. అనుకోకుండా కొంచెం పెద్ద గ్యాపే వచ్చింది. అయితే ఆ సమయంలో కూడా వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసినటువంటి వారికి మా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా కొన్ని మార్పులు ఈ ఛానల్ సంబంధించి కానీ, చేసేటువంటి వీడియోలకు సంబంధించి కానీ మేము తీసుకురావాలనుకుంటున్నాం. మీ యొక్క ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాం. సరే, ఈ గ్యాప్లో వచ్చిన వ్యూవర్షిప్ బట్టి చూస్తే ఎక్కువ మంది
సైకాలజీకి సంబంధించినటువంటి వీడియోలను ఆదరించడం జరిగింది. అందువల్ల మేము తిరిగి పునర్ప్రారంభించేటప్పుడు ఒక సైకాలజీ బేస్డ్ వీడియోయే చేయాలని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Until then, goodbye.